మురిగే కుక్క కరవదు అని అంటారు. ఇప్పుడు మీరు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని చూశారనుకోండి, ప్రతిరోజు మురుగుతూనే ఉంటాడు. మీకు భారత్ను ఉద్దేశించి మీరు ఇంతలాగా బియ్యాన్ని ఎందుకు మా దేశంలో డంప్ చేస్తున్నారు, మీరెందుకు రష్యా ఆయిల్స్ కొంటున్నారు, మీపై నేను టారిఫ్స్ విధిస్తాను, ఇలాగ ప్రతిరోజు ఏదో ఒక ఏడుపు. సో ఇప్పుడు మీరు వాస్తవంలోకి వచ్చారనుకోండి, ట్రంప్ గారి ఒక అధికారి ఒక ఫోటో చూపించి, ఇందులో ఎవరు అంటే ఒక టొయోటా కార్, ఫార్చునర్ కారు, ఇందులో మీకు రష్యా అధ్యక్షుడు మీకు పుతిన్ గారు కూర్చొని ఉన్నారు, పక్కన నరేంద్ర మోదీ గారు మీకు హ్యాపీగా నవ్వుకుంటున్నారు. సో ఇప్పుడు ఈ ఫోటోను చూపించి మీరు గమనించారు అనుకోండి, మనము భారత్ని మన నుంచి దూరం చేసుకున్నాం, అందుకే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అంటే మీరు ఇక్కడ ఏడుస్తున్నారు, వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. దీనిని మీరు గమనించారా? సో ఇప్పుడు ట్రంప్కి ఏంటంటే భారత్ పైన కోపము, ద్వేషము, ఎందుకో అతన్ని మనం పొగడడం లేదు. ఇప్పుడు పోయిన వీడియోలో కూడా నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీలో భారత్ మా క్లోజ్ ఎయిలీ అగైనెస్ట్ చైనా, ఇది ట్రంప్ గారే చెప్పాడు. సో ట్రంప్ చెప్పినప్పుడు మీరు జస్ట్ ఇమాజిన్ అండి, అక్కడ భారత్ పేరు తీసేసి పాకిస్తాన్ని పెట్టొచ్చు కదా, పాకిస్తాన్ ఆప్తమిత్రుడు కదా, ద క్లోజెస్ట్ ఏలియన్ పాకిస్తాన్ పేరు పెట్టొచ్చు. కుదురుతుందా? ఇంపాసిబుల్. పాకిస్తాన్ని ఒక తీవ్రవాదం కోసమే వీళ్ళు వాడుకుంటారు. అంతకు మించి భారత్తో సమానంగా ఏ ఒక దేశము కూడా పోల్చలేదు. సో ఇదంతా డొనాల్డ్ ట్రంప్కి తెలుసు. అయినా కూడా మోదీ గారికి ఒక అబద్ధము చెప్పండి అని ఫోన్ చేసి చెప్పాడు. కుదరదురా, నువ్వు చెప్పే అబద్ధాలు నేను చెప్పలేను అనడంతో, ఈ కోపముతో ఏవేవో ఇప్పుడు మీరు ఆలోచించారు అనుకోండి, భారత్ రష్యా వద్ద ఆయిల్స్ కొంటే మీకు అమెరికాకు ఒరిగింది ఏంటండి, యుక్రెయిన్కి ఒరిగింది ఏంటి? ఆల్రెడీ చైనా వాళ్ళు వాళ్ళ దగ్గర కొంటున్నారు కదా. సో ఇప్పుడు ఇష్యూ అది కాదు, రష్యన్ ఆయిల్స్ కాదు, వాళ్ళ ఈగో హర్ట్ అయింది, చాలా పెద్ద లెవెల్లో హర్ట్ అయింది. మేము చెప్తున్నాం, మీరు వినరేంటి? కొరగా రాని కొయ్యలాగా ఇలా తయారయ్యారేంటి? మేము మీ బాసులము కదా, మేము చెప్తే వినాలి కదా, ఇన్నేళ్ళు వింటున్నారు కదా, ఇప్పుడు ఏమైంది మీకు? సో ఇది న్యూ ఇండియా అండి, ఇక్కడ మా దేశము కోసమే మేము ఆలోచిస్తాము, మీ గురించి కాదు, ఇవన్నీ చెప్తుంటే వాళ్ళకి ఎక్కడం లేదు, అస్సలు ఎక్కట్లేదు. మేము చెప్తున్నాము, మీరు వినండి. సో ఇప్పుడు విషయం ఏమిటి అంటే, రష్యన్ ఆయిల్స్ కొంటున్నారు కదా, మీ మీద మేము శాంక్షన్స్ విధించాము, నెక్స్ట్ 3 monthsలో చూడండి, లూట్నిక్ అనబడే వాళ్ళ అధికారి చెప్తున్నాడండి, ఈ మోదీ ట్రంప్ దగ్గరికి పరిగెత్తుకు వచ్చి నన్ను క్షమించండి, పొరపాటు అయిపోయిందని బతిమాలుతాడు. చూడండి, మీకు ప్రధాని మోదీ కూడా కాదు, ఈ మోదీ ఇదే అన్నాడు అతను, లూట్నిక్ ఇలాగే అన్నాడు. సో మా టేబుల్ వద్దకు వచ్చి క్షమాపణ చెప్తారు. ఎక్కడ జరిగింది? ట్రంప్ గారు ఏం చెప్పారండి, నేనంటే భయపడిపోయి వాళ్ళు ఆయిల్స్ కొనడం మానేశారండి. ఎక్కడ? సౌత్ కొరియాలో చెప్తున్నాడు. భారత్ భయపడిపోయింది, ఇప్పుడు వాళ్ళు రష్యా వద్ద ఆయిల్స్ కొనడం లేదు. డిసెంబర్ నెల మీకు తెలుస్తుంది నిజాలు, కావాలంటే డేటా రెడీ చేసుకోండి, అన్నీ చెప్పాడు కదా. సో ఇప్పుడు పుతిన్ గారు వచ్చారు, మీకు ఇంటర్నేషనల్ మీడియా అడుగుతుంది, ఏమండి మీ రష్యా ఆయిల్స్ని భారత్ వాళ్ళు కొనట్లేదని వార్తలు, ఏమైనా సమస్య అంటే, అవునవునవును చాలా పెద్ద సమస్య, మేము ఇంకా కూడా భారత్కి ఎక్కువ ఆయిల్స్ అమ్మాలని చూస్తున్నాము, కుదరడం లేదు. మా ఓడలు అనండి, లాజిస్టిక్స్ అనండి, ఇన్సూరెన్స్, ఇది కుదరడం లేదు, త్వరలోనే సాల్వ్ చేస్తాము, మేము ఇంకా ఎక్కువ రష్యన్ ఆయిల్స్ భారత్ పంపిస్తాము. ఏముందండి, అమెరికా వాడే మా వద్ద ఆయిల్స్ కొంటున్నప్పుడు భారత్ కొంటే ఏంటి తప్పు? సింపుల్గా తేల్చేశాడు. సో ఇవాళ వార్తలు ఏమిటి అంటే, నవంబర్ నెల 1.85 బిలియన్ బ్యారెల్స్ పర్ డే అండి, ఇది రికార్డ్, ఆల్ టైమ్ రికార్డ్. గత 6 నెలల్లో హైయెస్ట్గా భారత్ రష్యా వద్ద కొనిన ఆయిల్స్. సో ఈ డేటాను మీరు డొనాల్డ్ ట్రంప్ గారికి, లూట్నిక్ లాంటి లూనటిక్ వీళ్ళందరికీ చూపించాలి. పిచ్చివాళ్ళు రా, మీరు ఏమనుకుంటున్నారు, మమ్మల్ని ఏమనుకుంటున్నారు? ఇదే మీరు జూన్లో చూసారు కదా, జూన్ 2025 చెప్తున్నాను, మీకు ఏకంగా 20,10,000 బ్యారెల్స్ పర్ డే మనం కొన్నాం. జూన్లో కొన్నాము, తరువాత నవంబర్, అంటే జూన్లో కూడా అమెరికా వాళ్ళు మనపై శాంక్షన్స్ విధించబోతున్నారని వార్తలు మార్చి నెల నుంచి జరుగుతుంది కదండి.
ఖచ్చితంగా వీళ్ళు చైనా మీద భారత్ మీద శాంక్షన్స్ విధిస్తారు. అందరూ అనుకున్నారు ఏంటి, మనము అక్కడ ఎక్కడా కూడా బెండ్ అవ్వడం లేదు. మే నెలే కదా మీకు ఆపరేషన్ సింధూర్ జరిగింది, మనల్ని బెదిరించాడు కదా, మనం ఏమైనా భయపడ్డామా? జూన్లో హైయెస్ట్ లెవెల్లో రష్యన్ ఆయిల్స్ కొన్నాం. దాని తరువాత వరస పెట్టి ఇప్పుడు అందరూ ఏం మాట్లాడారు, రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు రష్యన్ ఆయిల్స్ కొనడం మానేశారు. సో ఇప్పుడు తెలుస్తుంది భారత్కి అసలు సిసలైన సమస్య అంటే ఏమిటి. 2,30,000 బ్యారెల్స్ పర్ డే డిసెంబర్ నెల రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు కొన్నారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నామండి మన ఈ నెలలో డిసెంబర్లోనే ఉన్నాం. ఆల్రెడీ 2 లక్షలు ప్లస్ బ్యారెల్స్ పర్ డే రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు కొన్నారు. ఇక నయారా వాళ్ళు వాల్దినార్ పోర్ట్ అని అంటారు, ఇక్కడ మీరు చూసారనుకోండి 6 లక్షలకు పైగా 6 లక్షలు ప్లస్ బ్యారెల్స్ పర్ డే. అంటే ఎంతలా కొంటూ పోయాము అంటే అమెరికా వాడికి చుక్కలు, వాడు శాంక్షన్స్ అని చెప్పి మనల్ని బెదిరించాలని చూశాడు. ఆహా, నువ్వు నన్ను బెదిరిస్తావా, నేను ఏం చేస్తానో చూడు, ఇంకా కొనడం మొదలుపెట్టామంటే. సో ఇప్పుడు పుతిన్ గారు రావడంతో ఆయన ఏం చేశాడో చెప్పమంటారా? ఏమండి, మేము అమెరికా వద్ద సరిగ్గా వ్యాపారం చేయలేకపోతున్నాం, ఈ టారిఫ్స్ 50% అంటున్నారు కదా, కాబట్టి మాకు రెవెన్యూస్ కొంత ఇబ్బంది అయ్యింది. అలాగా అయితే ఒక పని చేద్దాము, ఈ ఆయిల్స్ పంపిస్తున్నాను కదా, $7 పర్ బ్యారెల్ డిస్కౌంట్ ఇస్తాను. $7 అంటే ఇది ఎంత అమౌంట్ అండి పర్ బ్యారెల్. పుతిన్ గారు ఇచ్చిన ఆఫర్, ఇక్కడికి వచ్చి ఢిల్లీకి వచ్చి ఆయన ఇచ్చేసి వెళ్ళిన ఆఫర్, దాంతో మన వాళ్ళు ఎగిరి గంతులు వేశారు. బాబోయ్, $7 పర్ బ్యారెలా? ఇందులో ఏంటి, మీకు హెచ్పి వాళ్ళు ఉన్నారు, హిందుస్థాన్ పెట్రోలియం, బీపీ భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, అంటే ప్రైవేటు ప్లేయర్స్, స్టేట్ ప్లేయర్స్ అందరూ కలిసి విపరీతంగా రష్యన్ ఆయిల్స్ కొనడం మొదలుపెట్టారంటే. సో కొనడంతో ఇవాళ అమెరికా వాడికి వాడు చెప్తున్నాడు, ఏమీ చేయలేకపోతున్నామండి, ఈ భారతీయులను మేము హ్యాండిల్ చేయలేకపోతున్నాము. ఇప్పుడు మీకు అనిపిస్తుంది వీడికి ఏంటండి ప్రాబ్లం, అమెరికా వాడికి ఏమిటి ప్రాబ్లం అంటే, వీడి ప్రాబ్లం రష్యన్ ఆయిల్స్ కానే కాదండి. మనము భయపెట్టాము, వాళ్ళు భయపడిపోయారు. సో భయపడిపోతే మనం ఎలాగైనా వాళ్ళ మీద ఇంపోజ్ చేయొచ్చు, వణికించవచ్చు, మన టర్మ్స్లోకి వాళ్ళని తీసుకురావచ్చు. ఇదే వాళ్ళ ఆలోచన. భయపెట్టాలి, మనం భయపడాలి. అంటే ఇదేదో ఒక జపాన్ అనండి, తాయివాన్, అలాగే మీకు థాయిలాండ్, ఇలాంటి దేశాలు. సో ఇలాంటి దేశాలలాగా భారత్ను కూడా మనము ఒక గ్లోబల్ పవర్ అనే ఆ ట్యాగ్ ఉంది చూసారా, లేదు, మీరు ఇవాళ కూడా మా యొక్క ఆధీనములోనే మీ ప్రభుత్వము ఉంది, మేము ఏం చెప్తే అదే మీరు వింటారు. కావాలంటే చూడండి, ఈ బెదిరింపుల కోసమే వాళ్ళు ఇంతలాగా మన మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. మనము ఎక్కడా కూడా ఒక నిండు కుండలాగా సైలెంట్గా ఉంటున్నాం. వాడు ఎలాంటి పిచ్చి కూతలు కూసినా సైలెంట్గా ఉంటున్నాము. ఎప్పుడు ఏం చెయ్యాలో చేసుకుంటూ పోతున్నాం. ఇదే మనము చేసే పని. వాడేదో అన్నాడిన చైనా వాడిలాగా నువ్వు 100 అన్నావా, నేను 200%, ఏమీ లేదు. అన్నావా, వెరీ గుడ్ రా, నువ్వు ఏం మాట్లాడుకుంటావో, ఏం మొరుగుతావో మొరుగు, నేను ఏం చెయ్యాలో అదే చేస్తాను. సో అలా చూసుకుంటే ఈ నవంబర్ మనము రష్యన్ ఆయిల్స్ రికార్డ్ హైలో కొన్నాం. సో ఇదే వాస్తవం, ఇదే డేటా. దీనిని అమెరికా వాడు ఒక్కసారి చూస్తే వాడికి ఏమనిపిస్తుంది, ఎక్కడా వీళ్ళు కాంప్రమైజ్ అవ్వరు, వీళ్ళను మనము లొంగ తీసుకోలేము. ఇది ఫైనల్గా అమెరికా వాడు రియలైజ్ అయ్యాడు. కాబట్టే వాళ్ళ సెక్యూరిటీ స్ట్రాటజీలో భారత్ పేరును కూడా కలిపాడు. లేకపోతే పాకిస్తాన్ పేరు పెట్టుకుంటాడు కదా, ఎందుకు అలా చేయలేదు? మరి మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.